పామాయిల్ రైతులు నష్టాల బారిన పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. ఏలూరు సిపిఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పామాయిల్ రైతుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముడి పంట నూనెపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడం పట్ల రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో పామాయిల్ క్వింటాకు 1440 నష్టం వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టన్ను గతంలో 22,130 రూపాయలు ఉన్నటువంటి టన్ను ఆయిల్ గెలలు ఒకేసారి 17,000 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ఎకరానికి 26,000 నుంచి 30,000 రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముడి వంట ఆయిల్పై మరి 17.5% నుంచి 49.5% దిగుమతి సుంకాన్ని పెంచి దేశీయ రైతులను రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెక్ట్గా సీజన్లో రైతుకి దిగుబడి వచ్చేటప్పుడే రేటు పడిపోతుంటే ఈ రైతు ఏమైపోవాలి? పామాలిన్ రైతు మొక్కేసిన దగ్గర నుంచి 7 సంవత్సరాల పాటు దాన్ని చంటిపిల్ల పెంచి పెద్ద చేసి ఎరువులేసి దాన్ని నీళ్లు పెట్టి ఇంత చేస్తే ఫలసాయం వచ్చేసరికి అది కూడా అన్సీజన్లో ఉంటుంది రేటు, సీజన్లో రేటు ఉండలేదు. సీజన్లో ఇప్పుడు రేటు పడిపోయింది, వచ్చే నెలకి ఇంకా తగ్గిపోతుంది అంటున్నారు.